నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక రీసేల్ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి అవుటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి కీసర అవుటర్ రింగ్ రోడ్కి 1 కిలోమీటర్ రేడియస్లో ఉంది. మనకు అది కాకుండా నా చిన్న కోరిక ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమవుతే వీడియోని మొత్తం చెప్తానని ఇంటి డీటెయిల్స్ గురించి. ఇల్లు చాలా బాగుందండి, మంచి లొకేషన్లో ఉంది. అవుటర్ రింగ్ రోడ్కి, మన కీసర అవుటర్ రింగ్ రోడ్కి, అటు కరీంనగర్ హైవేకి, అటు వరంగల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉందండి. మనకి ఇల్లు కూడా లొకేషన్ కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్లో ఉందండి. మంచి డీసెంట్ కాలనీ అండి. మనకి ఏదంటే గెస్ట్ హౌస్ లాగా చాలా పనిచేస్తుంది. ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా చాలా పనిచేస్తుంది. ఇక్కడ చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మనకి చూడండి, హౌసెస్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి హౌసెస్ ఉన్నాయి ఇక్కడ అన్ని. మనకి లొకేషన్ విధంగా కూడా చూస్తే కూడా చాలా బాగుంటుందండి. లొకేషన్ వచ్చేసి ఇల్లు వచ్చేసి మనకి 370 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి టోటల్ ల్యాండ్ వచ్చేసి 370 స్క్వేర్ యార్డ్స్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉందండి. మనకి ఈ ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ అండి. ఇదంతా మనకి కనిపించే 25 ఫీట్ రోడ్. జస్ట్ కీసర అవుటర్ రింగ్ రోడ్ కి మనకు ఒక 1 కిలోమీటర్ రేడియస్ లో ఉందండి. మనకి లొకేషన్ చూస్తే కూడా చాలా బాగుంటుంది, మంచి లొకేషన్ అండి. మనకి ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. మన కార్ పార్కింగ్ ఏరియా ఉంది, విశాలంగా మొత్తం పార్కింగ్ చాలా బాగుంది. మనకి ఏమంటారు, గార్డెన్ లాగా అన్ని ట్రీస్ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి కొబ్బరి చెట్టు కూడా ఉంది మనకి. అది కాకుండా లోపల మ్యాంగో ట్రీ కూడా ఉన్నాయి. మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా బాగుందండి, మంచి పెద్ద పార్కింగ్ ఏరియా ఇచ్చాడు. ఇటు మన గేట్ల స్ట్రైట్ కూడా మొత్తం అంతా పార్కింగ్ ఏరియా. ఇటు రైట్ సైడ్ తిరిగి గేట్లకు ఎంటర్ అయ్యి రైట్ సైడ్ తిరిగినా కూడా అక్కడ పార్కింగ్ ఏరియా ఇచ్చాడండి. ఇది కూడా పార్కింగ్ ఏరియానే మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా మంచి వ్యూ అండి. మనకి చాలా బాగుంది వ్యూ. మనకి ఇది వచ్చేసి మనకి ఒక 120 స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు కట్టాడు. అది కాకుండానే ప్లస్ మనకు ఒక సర్వెంట్ రూమ్ కూడా ఇచ్చాడంటే, పక్కన సైడ్ కి సర్వెంట్ ఉండని కూడా రూమ్ కూడా ఇచ్చాడండి. మనకి ఈ కార్ పార్కింగ్ నుంచి లోపల ఇంట్లోకి కార్ ఎంటర్ కానీ కూడా మనకి ఒక ర్యాంప్ కూడా చాలా బాగా ఇచ్చాడు. ఎదురుగా మనకు చాలా బాగుందండి మనకి లొకేషన్ కూడా. ఇప్పుడు లోపల చూడండి, వ్యూ కూడా చాలా బాగుంటుంది. అంత వ్యూనేనండి. మనకి పార్కింగ్ ఏరియాని మీరు చూసేంత పార్కింగ్ ఏరియాని మీరు అంత కనిపించేంత అంతా పార్కింగ్, మంచి ట్రీస్ పెట్టుకున్నాడు. మనకి ఇదంతా ఎదురుగా వచ్చేసి మనకి ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. చూడండి, పిల్లలు కూడా ఆడుకోవచ్చు ఇక్కడ. మనకి పిల్లలు కూడా ఆడుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి చూడండి, పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. మనకి బోర్ కనెక్షన్ కూడా ఉంది, వాటర్ కనెక్షన్ కూడా ఉంది, సంపూడు ఉందండి. మనకి సంపూడు ఉంది. ఇది వచ్చేసి మనకి సర్వెంట్ రూమ్ అండి. మనకి ఈ ప్లేస్ వచ్చి సర్వెంట్ రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి వాళ్ళ ఓనర్స్ ఉండడానికి ఇల్లు అండి. మనకి ఓనర్ సపరేట్గా ఉంటారు, ప్లస్ సర్వెంట్ సపరేట్ ఉంటారండి. మనకి సపరేట్ ఎవరైనా సర్వెంట్ ఉండాలంటే ఇక్కడ ఉండిపోవచ్చు, లేదు మన స్టడీ రూమే పెట్టుకోవచ్చు, మన ఇష్టం అండి. జిమ్ రూమ్ కూడా పెట్టుకోవచ్చు. వీళ్ళకి సపరేట్ బాత్రూమ్ పక్కనే ఇచ్చాడు. ఇక్కడ స్నానం చేసుకుని ఇచ్చాడు, ప్లస్ మనకి బాత్రూమ్ కూడా ఇచ్చాడండి, 2 ఇచ్చాడు. బ్యాక్ సైడ్ లొకేషన్ కూడా చూడండి, అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. బ్యాక్ సైడ్ కూడా వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా మనకు వచ్చేసి అంత న్యాచురల్ ఎయిర్ అండి. మనకి ఆర్టిఫిషియల్ అనేది ఏముండదు. స్మోక్ పొల్యూషన్ కూడా చాలా తక్కువ అండి మనకి ఇక్కడ. ఇది వచ్చేసి మనకి సర్వెంట్ రూమ్. ప్రజెంట్ సర్వెంట్ రూమ్ లోకి వెళ్తున్నాము. సర్వెంట్ రూమ్ కూడా చూపిస్తాను మీకు. వచ్చేసి ఇదంతా సర్వెంట్ రూమ్ ఏనండి. మనకి సర్వెంట్ రూమ్ కావచ్చు, మనం గెస్ట్ రూమ్ అన్న పెట్టుకోవచ్చు, లేదు అంటే మన ఏదైనా సామాన్ పెట్టుకుని మన స్టడీ పర్పస్, ఆఫీస్ పర్పస్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అంతా మనకు డబల్ బెడ్రూమ్ కూడా పడుతుంది. డబల్ బెడ్ కూడా పడుతుంది. ఇందులో డబల్ బెడ్ ప్లేస్ కూడా ఉంది, సరిపోతుందండి. మనకి ప్లేస్ కూడా సరిపోతుంది. ఇదంతా మనకు కనిపించేంత మనకు వాళ్ళ సామాన్ ఉన్నాయి కాబట్టి ఇంత కంజెస్టెడ్ కనిపిస్తుంది. ఇంత కంజెస్టెడ్ ఉంది, సామాన్ పెట్టుకున్నారు వీళ్ళంతా. ఇక్కడ వచ్చేసి మనకి ఇది వచ్చేసి బెడ్రూమ్ చూసారు. ఇది వచ్చేసి కిచెన్ అండి. మనకి కిచెన్ లో కూడా ఫుల్ సామాన్ పెట్టుకున్నారు వాళ్ళంతా. వాళ్ళు అదంతా వెకేట్ చేసి మనకి ఏమైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేస్తారండి. మనకు వచ్చేసి ఇప్పుడు లోపల ఇది వచ్చేసి సర్వెంట్ రూమ్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఓనర్స్ ఉండే పోర్షన్ లోకి వెళ్తానండి. ఇప్పుడు నేను వచ్చేసి ఓనర్స్ ఉండే పోర్షన్ వచ్చి స్లాబ్ ఉందండి. మనకి పైకి వెళ్ళికే స్టెప్స్ కూడా ఇచ్చారు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది పైకి వెళ్ళికే స్టెప్స్ అండి. స్టెప్స్ పక్కనే చిన్న వాష్రూమ్ అండి. మనకి స్నానం చేసుకుని బాత్రూమ్ కూడా ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇప్పుడు ఓనర్స్ ఉండే పోర్షన్ అండి. మెయిన్ అటు వెస్ట్ సైడ్ లో ఉంది మెయిన్ గేట్, ఇటు బ్యాక్ సైడ్ కూడా ఒక గేట్ ఇచ్చారండి, డోర్ ఇచ్చారు. మనకి 2 సైడ్స్ డోర్ ఉందండి. మనకి చూడండి, ఇదంతా మనం చెప్పాను కదా, మనకి మెయిన్ ఎంట్రన్స్ లో లోపలికి వచ్చినాక రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్ పక్కన చిన్న స్నానం చేసుకున్న బాత్రూమ్ కూడా ఇచ్చారు. మనకి వాళ్ళు చాలా బాగా చేసుకున్నారండి. మంచి డిజైన్, మంచి ఏమంటారు న్యాచురల్ ఎయిర్ గా అంతా బాగుంది. 370 స్క్వేర్ యార్డ్స్ లో వాళ్ళు ఒక 120 స్క్వేర్ యార్డ్స్ కట్టుకుని మిగతా అంతా పార్కింగ్ ఏరియా వదిలేశారు. ఇక్కడ పార్కింగ్ రైట్ లెఫ్ట్ పార్కింగ్ వదిలేసి మిగతా అంతా మనకి ఏమంటారు పిల్లలు ఆడుకోనికే ప్లేస్ కూడా వదిలేస్తారండి. చాలా బాగుంది, ప్లేస్ కూడా చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది. మనకి ఇక్కడ ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మనం. వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇది ఒక బెడ్రూమ్ పెట్టుకుందామండి. ఇది ఒక బెడ్రూమ్ ఉంది, అక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, 2 సైడ్ బెడ్రూమ్, ప్లస్ అక్కడ హాల్ ఇచ్చారండి. ఇదంతా మీరు ప్రజెంట్ మనం ఉన్నది వచ్చేసి బెడ్రూమ్ అండి. ఇదంతా బెడ్రూమ్ అయితే చూడండి. బెడ్రూమ్ లో వీళ్ళు అంటే ఇక అప్పుడు కన్స్ట్రక్షన్ వీళ్ళు ఫాల్ సీలింగ్ ఏం చేయించలేదు, బట్ కన్స్ట్రక్షన్ అయితే క్వాలిటీ మంచిగా మెయింటైన్ చేసి ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు. చాలా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చాడు మనకి. చూడండి, వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా పెట్టుకోండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా పెట్టుకుందాం. ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి
హాల్ ఇచ్చారండి. ఇది హాల్ అండి. ఈ ప్లేస్ వచ్చేసి హాల్ ఇచ్చారు. హాల్ వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. ఇదంతా హాల్ అండి, మీరు తీసేది అంతా హాల్ వర్క్. హాల్ ప్లేస్ కూడా చాలా బాగా ఇచ్చారండి మనకి. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా బాగుందండి మనకి. ఇదంతా హాల్ అండి, మీరు చూసేంత హాల్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది కూడా ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ లో కూడా ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. వీళ్ళ డబల్ కాట్ మంచం పట్టినా కూడా ప్లేస్ ఉందండి ఇక్కడ మనకి. మనకు మంచి ఈజీగా వెళ్ళిపోయే ప్లేస్ కూడా ఇచ్చారు చూడండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో కూడా కాంప్రమైజ్ కావాలంటే చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. 2 బెడ్రూమ్ చూపించాను. ఒక టూ బెడ్రూమ్ ప్లస్ ఇది వచ్చేసి కిచెన్ రూమ్ అండి. కిచెన్ రూమ్ కమ్ పూజ గది అండి. పూజ గది కూడా ఇచ్చారు చూడండి. పూజ గది కూడా చాలా బాగుంది. ప్లస్ కిచెన్ అండి ఇదంతా మనకి. కిచెన్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంతా సైజ్ ఇచ్చారు కిచెన్ బెడ్రూమ్ది. కిచెన్ కూడా చూడండి. కిచెన్ లో కూడా వాళ్ళ సామాన్ కూడా చాలా బాగున్నాయి. మంచి నీట్ గా పెట్టుకున్నారండి. ఇల్లు వచ్చి చాలా మంచి నీట్ మెయింటైన్ చేశారు. ఇది వచ్చేసి ఒక మన 2 BHK హౌస్ వ్యూ చూపించాను. దీని ఆపోజిట్ కి వచ్చేసరికి ఇంకొక పార్కింగ్ ఏరియా అని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఇంకొక కార్ పార్కింగ్ ఏరియా మనకి. ఈ ప్లేస్ వచ్చేసి ఇంకొక కార్ పార్కింగ్ ఏరియా అండి ఇదంతా మనకి. ఈ పార్కింగ్ ఇక్కడ కూడా ఒక కార్ పెట్టుకోవచ్చు, మళ్ళీ అక్కడ కూడా ఒక కార్ పెట్టుకోవచ్చు అండి. 2 సైడ్స్ పెట్టుకోవచ్చు కార్. ఎవరికైతే పెద్ద ఫ్యామిలీ వాళ్ళు వస్తారు విజిటింగ్ అనేది ఉంటే వాళ్ళకి అట్లా. ఇది ఒక అటు ఆ గేట్లకి ఎంటర్ కాగానే రైట్ సైడ్కి వచ్చి ఈ పార్కింగ్ చూపిస్తుంది. మళ్ళీ స్ట్రైట్ పోతేనేమో అక్కడ జెన్ కార్ ఉంది, ఆ కార్ పార్కింగ్ చూపిస్తుందండి మనకి. ఇది వచ్చి ఇంకో కార్ పార్కింగ్. లొకేషన్ వచ్చేసి మనకి కీసర అవుటర్ రింగ్ రోడ్ కి జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్ లో ఉందండి మనకి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేయమని కోరుతున్నాను. ఇప్పుడు నేను టెరెస్ పైకి వెళ్తున్నాను చూడండి. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాను అండి. టెరెస్ పైన వ్యూకి వెళ్ళండి. ఇదంతా టెరెస్ పైన వ్యూ అండి, మీరు చూసేదంతా. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నాం చూడండి. టెరెస్ పైన వ్యూ చూడండి. వాళ్ళు ఒక ట్యాంక్ కూడా పెట్టుకున్నారు. మంచి నీట్గా ఉందండి. ఇల్లు కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు మనకి. ఇది వచ్చేసి సబ్ రోడ్ అండి మనకి. ఊర్లో మన కీసర నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ రేడియస్ అని చెప్పాను. ఒక చిన్న విలేజ్ అది. ఆ విలేజ్ కి చాలా దగ్గర అండి మనకు వచ్చేసి ఇల్లు కూడా. ఆ రోడ్కి మెయిన్ రోడ్కి దగ్గర అండి మనకి. ఆ మెయిన్ రోడ్కి దగ్గర. బట్ కీసర అవుటర్ రింగ్ రోడ్ కరీంనగర్ హైవేకి ఇటు వరంగల్ హైవేకి 1 కిలోమీటర్ రేడియస్ అంటే. లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి మనకి. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి మనకి. చూడండి ఎంత బాగుందో. పక్కనే వాటర్ ట్యాంక్ కూడా ఉంది మనకి. ఇంటికి ఒక 300 మీటర్స్ 400 మీటర్స్ అడుగులు వేస్తే గుడి కూడా వచ్చిందండి. ఒక చిన్న గుడి కూడా ఉంది. మన ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఇల్లు ఉన్నాయండి ఇక్కడ. ఇంటి బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి కీసర అవుటర్ రింగ్ రోడ్ కి 1 కిలోమీటర్ రేడియస్ లో ఉందండి. 370 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 58.6 x 57 అండి. టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి 120 స్క్వేర్ యార్డ్స్ లో కట్టాడు ఇల్లు అండ్ 2 BHK వచ్చేసి. మన ఓనర్ సర్వెంట్ రూమ్ వచ్చేసి ఒక 70 స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు ఉంటుంది. ఒక 1 BHK హౌస్ అండి మనకి. ప్రైస్ కి వచ్చేసరికి 2,60 lakhs చెప్తున్నాడు. 2,60 lakhs చెప్తున్నాడు. స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తే నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి.